బిబ్లికల్ డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటే బైబిల్ ప్రకారము ప్రేమకు గల మరి అర్థాన్ని తెలుసుకుందాం ఈరోజు. దేవుడు ప్రేమ స్వరూపి. త్రిత్వములో ఏకమైనటువంటి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ స్వరూపి. మరి మొదటిగా తండ్రి అయిన దేవుడే ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు, బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఆయన ప్రేమ బయలుపరచబడినది. పరిశుద్ధ గ్రంథము అంతయు దేవుడు తన వధువు సంఘమైనటువంటి తన వధువైనటువంటి సంఘమునకు రాసినటువంటి ప్రేమ లేఖ. మరి తన బిడ్డలను ప్రేమించి వారి కొరకు రాసినటువంటి ఈ పుస్తకము, ఈ బైబిల్ దేవుని యొక్క ప్రేమ లేఖ. మనం చక్కగా చదువుకుంటే ఆత్మీయ అర్థాలతోటి మనము అవగాహన చేసుకుంటూ దేవుని ప్రేమను మనము గ్రహించగలుగుతాము. రెండవదిగా యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. మొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి, తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ఆయన యేసు ప్రభు వారు ఆయన ప్రేమ శిలువపై అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రదర్శించబడింది. ఏ విధంగా పాపులమైన మనలను రక్షించుటకు కల్వరిగిరి శిలువపై యేసుక్రీస్తు చూపినటువంటి అపారమైన ప్రేమ, త్యాగము, ప్రేమ. మరి లోకం కోసము దేవుడు తన ఏకైక కుమారుని శిలువపై బలిగా అర్పించి తండ్రి అయిన దేవుడు మనపై గల ఆయనకు గల ప్రేమను రుజువుపరుచుకున్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు శిలువపై మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసి మన పాపములకు పరిహారంగా తన ప్రాణమును అర్పించి నిత్య జీవానికి మార్గం ఏర్పరిచి తన ప్రేమను వెల్లడిపరిచాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ స్వరూపి. యేసయ్యకు చెందిన వారందరూ, ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకుంటారో, ఆయనందు విశ్వాసం ఉంచి అప్పుడు పరిశుద్ధాత్మన వరమును పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనలను పాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేసి మనలను దేవుని మార్గములో, దేవుని బాటలో మరి తుది వరకు, మనము గురి చేరే వరకు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అదే విధంగా మనము గనక చదువుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. మనము ప్రేమించగలిగేలా మొదట మనలను ప్రేమించింది ఎవరు? దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ప్రేమను మన పట్ల వ్యక్తపరిచాడు. ఎందుకు? ఎలా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ మరి దేవునికి దూరస్థులంగా జీవించుచున్నప్పుడు ఆయన తన ఏకైక కుమారుణ్ణి తన ప్రియకుమారుని లోకానికి పంపించి తన ప్రేమను వ్యక్తం చేశాడు. కాబట్టి మనము దేవుణ్ణి, ఆయన ప్రేమను బట్టానికి కృతజ్ఞతలు, స్తుతులు మనము చెల్లించే వారంగా